ఆరాధనా ఆలాపనా నాకు అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు దివ్య నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరము ఆల్రెడీ 14 రోజులు అయిపోయినాయి. అయినా కూడా ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లో మనమున్నామని గుర్తెరుగుదాము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు, మన పరిస్థితులు ఎలాగ ఉంటాయి అనేటువంటి మన హృదయ అంతరంగాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇంకా చాలామందికి ఉన్నాయని నేను గుర్తెరుగుదును. అందుకనే దేవాతి దేవుడు నూతన సంవత్సరమే కాదు, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచన భాగంలోని ఈ విధంగా వాక్యము సెలవిస్తుంది. మనోహరమైనటువంటి ఈ తోటను అనగా నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన దివారాత్రము కాయిచు ఉన్నాడు. ప్రతి నిమిషమున ఆయన మనకి నీరు కట్టుచున్నానని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. గత వారం మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించి ఉన్నాం. ఈ వారం కూడా దేవుని యొక్క వాక్య భాగములో నుండి మరి చిన్న ప్రవక్త అయినటువంటి హబక్కూకు రాసినటువంటి 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే వాక్యమును పరిశీలన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని పరిశీలన చేయండి. ఓరల్గా వినే కంటే కూడా వాక్యములో దైవ సేవకుడు ఉన్నది ఉన్నట్లు చెప్పుతున్నాడా లేదా అని బెరియన్ సంఘస్థులు వాక్య పరిశీలన చేసి వాక్యాన్ని శోధించారు. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ శ్రోతలందరికీ, ప్రేక్షకులకు, వీక్షకులకు నేను మనవి చేసేది ఏంటంటే, ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, ధైర్యపరిచే వాక్యముగాను, ఆదరణ తీసుకొచ్చేటువంటి వాక్యముగా నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 2వ వచన భాగంలో మీరు చూసినట్లయితే, యెహోవా నిన్ను గూర్చినటువంటి వార్త వినగా నాకు భయము కలుగుచున్నది. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా వాటిని నాకు తెలియజేయము. దయచేసి ఒక్క నిమిషం తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైనటువంటి నీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలోని నీ వాక్యము కొరకు, నీ సన్నిధి కొరకు, నీ ప్రసన్నత కొరకు నాయన మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మా ప్రేక్షకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అతి తక్కువ విద్యావంతుడైనటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్యమును దయచేయమని, ఈ సమయమందు నీ బిడ్డలను ఓదార్చండి, ధైర్యపరచమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పినటువంటి మా ప్రియ వీక్షకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మరొక పర్యాయము గత వారము మనము ధ్యానం చేసినటువంటి వాక్య భాగాన్ని నేను మననంలోకి తీసుకొని వస్తాను. ఒకటి దైవికమైనటువంటి నడిపింపు, రెండవది దైవికమైనటువంటి కాపుదల, మూడవదిగా దైవికమైనటువంటి
పోషణ గూర్చి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేశాము. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈ 2024 సంవత్సరంలో దేవుడు తన కృపా సమృద్ధి చేత నిన్ను నడిపించడానికి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 2024 సంవత్సరంలో దేవాతి దేవుడు మొట్టమొదటిగా మీకు ఆరోగ్యమును కలుగజేయబోతూ ఉన్నాడు. రెండవదిగా ఈ 2024 సంవత్సరంలో దేవుడు మీకు ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఈ 2024 సంవత్సరంలో మీకు ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ 3 విషయాలు మీకు వద్దు అని అనుకుంటే టీవీ ప్రక్కన పెట్టండి, లేకపోతే యూట్యూబ్ ప్రక్కన పెట్టండి. ఈ 3 అవసరమైతే ఈ వాక్య భాగాన్ని మీరు క్షుణ్ణంగా ధ్యానం చేస్తుంటున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేయబోతున్నాడో ఆ విషయాలు శ్రద్ధగా ఆలకించి మీ యొక్క విశ్వాసమును క్రీస్తునందు పెంపొందింపజేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దైవ వాక్యముల నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచన భాగాన్ని దయచేసి గమనించినట్లయితే, నిర్గమకాండము రాయలసీమ భాషలో 15 అంటారు, సర్కారు భాషలో 15 అంటారు. 26వ వచన భాగాన్ని మనము గమనించినట్లయితే, నీవు నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొని ఎడల ఐగుప్తు మీదికి వచ్చినటువంటి ఏ తెగులును నీ మీదికి రాకుండా, నీ గుడారం మీదికి రాకుండా నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. శరీరములో అనగా రోగ రుగ్మతలు లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి అలాగనే శరీరములో రోగ రుగ్మతలు ఉండి భయంకరంగా బాధపడుతూ భయపడుతున్నటువంటి మా శ్రోతలు చాలామంది ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. కొందరికి కొంతకాలం మాత్రము రోగ రుగ్మతల చేత బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది దీర్ఘకాలపు రోగ రుగ్మతల ద్వారా బాధపడుతూ తనువును చాలించాలి అనేటువంటి విసుగు చెందినటువంటి జీవితాలను గడిస్తున్నటువంటి చాలామంది ప్రేక్షకులను నేను రోజు ఫోన్ల ద్వారా వారి ప్రార్థన కోరుతున్నప్పుడు నేను బాగా ఆలోచన చేసి వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోగము వ్యాధి అనేటువంటిది శరీర సంబంధమైనటువంటిది కానీ ఆత్మ సంబంధమైనది వేరొకటి ఉన్నది. అయితే ప్రియులారా, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి రోగములు కొందరికి మరి నానా విధములుగా వస్తున్నాయి. వాటిల్లో ప్రాముఖ్యంగా కర్మ ఫలము లేదనంటే విధివ్రాత అంటూ ఈ 2 విషయాల్లో చాలా స్పష్టమైనటువంటి విషయాలు ఏంటంటే, కర్మ ఫలము అనగా ఆరోగ్యము, మంచిగా ఉన్నటువంటి ఆరోగ్యమును చాలామంది చేతులారా పోగొట్టుకొని చెడగొట్టుకొని మరలా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారన్న సంధాన చాలామంది వారి ఆరోగ్యములను స్వతహాగా వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. దానికి ఉదాహరణకు ఈ లోకంలో చాలామంది దేవుని వాక్య భాగాన్ని మీరు ఆలోచన చేయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మీ యొక్క ఆహారము కాని దాని కొరకు మీరేళ మీ రూకలు అనగా మీ డబ్బులు చెల్లిస్తారు అని వ్రాయబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, ఆహారపు అలవాట్లు ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మనము ఆరోగ్యముగా ఉండాలి అనంటే శరీరమునకు మనము అందించాల్సింది పౌష్టిక ఆహారము. ఎయిదర్ బై
నాన్ వెజిటేరియన్ ఆర్ వెజిటేరియన్. అయితే పౌష్టిక ఆహారం అనగానే మాంసాహారంలో పౌష్టిక ఆహారము, శాకాహారములో మరి పౌష్టిక ఆహారము రెండిట్లో కూడా ఉన్నది. అయితే ఆహారము ఏది తీసుకొనినను శరీరమునకు ఆరోగ్యవంతాన్ని కలుగజేసేటువంటి ఆహారమును మనము తీసుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడ నా సబ్జెక్ట్లో ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆరోగ్యమును మనకి కలుగ చేయాలి, ఆరోగ్యమును అనుగ్రహించాలి అనంటే ఆహారము కానిది మనము వేరొకటి మనము తీసుకొనుచున్నాం. అవేంటంటే నేనైతే తీసుకోవట్లేదు, కానీ మనం తీసుకుంటామంటే పాస్టర్ గారు కూడా బీడి, సిగరెట్, మందు ఇవన్నీ తాగుతాడేమో అని అనుకుంటున్నారేమో. శ్రోతలారా, అది పొరపాటండి. చూడండి, ఈ లోకంలో చాలామంది యవనస్తులు, అలాగే నడి వయసు వారు వృద్ధాప్య మందు, సిగరెట్టు, బీడి, అలాగే గుటకా, ఖైనీలు, మందు, మద్యపానం చేత వారి యొక్క ఆరోగ్యములను పాడు చేసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన వారికి ఆరోగ్యము దొరకటం లేదు. సరదాగా ప్రారంభించినటువంటి ఆ అలవాటు దుఃఖముతో ఆ యొక్క శరీరము, ఆ తనువు చాలించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ఎవరైనా త్రాగుబోతులు, మీ ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగేవారు, బీడీలు, గుట్కా, పానుకి అలవాటై ఉంటే వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. ప్రియ వాక్యం వింటున్నటువంటి ప్రియ వీక్షకులారా, మీలో ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే వాటి నుండి తప్పనిసరిగా మీరు విడుదల పొంది ఆరోగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్నాడని మీరు నమ్మాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరైతే వాక్యం వింటున్నటువంటి శ్రోతల్లో మద్యపానము అలవాటుంటే దయచేసి మీరు మానుకోవలసిందిగా నా కర్రములు జోడించి నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక దైవ సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. అయ్యా, సిగరెట్లు తాగుతున్న ప్రియ ప్రేక్షకులారా, దయచేసి వాటిని మానుకోనండి. బీడీలు తాగుతున్నటువంటి ప్రియ శ్రోతలారా, మానుకోనండి. కుటుంబాన్ని పతనం చేస్తున్నటువంటి ఈ మందు, సిగరెట్టు, అలాగే గుటకా, ఖైనీలు కుటుంబాల్ని పతనం చేస్తుంది. నువ్వు సిగరెట్ కాలిస్తే, నువ్వు పొగాకు కాలిస్తే, అలాగనే నువ్వు ఖైనీలు తింటే, కాలిస్తే నీ ఇల్లు, నీ ఒళ్ళు కాలిపోతుంది. అవి సృష్టించిన వారు బంగారపు మేడలు కట్టుకొని తలతల మెరుస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, నీకు ఆరోగ్యము కలుగ చేయాలి అనంటే ఈ పొగాకు సంబంధించిన ఏ వస్తువుని నీవు పట్టుకోకూడదు. పొగాకు అనంటే నీవు దాని జోలికి పొగాకు వెళ్ళవద్దు అని ఈ పొగాకు మీదే వ్రాయబడుతుంది. అలాగే సిగరెట్ పెట్టెల మీద వ్రాయబడ్డది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ది హెల్త్ అని వ్రాయబడ్డది. అది చట్టబద్ధమైన హెచ్చరిక అని వ్రాయబడ్డప్పటికీ మన వారందరూ కూడా ఈ సిగరెట్లు, బీడీలు, మద్యపానం చేసి ఈ ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నారు. అయితే రెండవదిగా మనం చూస్తే ఈ ఆరోగ్య విషయంలో శరీర సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, షుగరు, బీపీ, గుండె వ్యాధులు, క్యాన్సరు, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వ్యాధుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనిషికి ఉన్నటువంటి టెన్షన్, అంటే ఒత్తిడి వల్ల ఇలాంటి ప్లెజర్లో నుండి ప్రెజర్లోకి వెళ్ళిపోయినటువంటి వారికి ఈ యొక్క షుగరు, బీపీ వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటిలో నుండి ఉపశమనం కలగాలనంటే మనము ఆరోగ్యమును కలుగజేసేటువంటి ఆ దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము గాయకుంటే ఆయన ఐగుప్తు మీదికి వచ్చిన ఏ తెగులు కూడా
నీ మీదకి రాకుండా నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నదని దేవుని వాక్యంలో మూడవదిగా గమనించినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. మీరు రోగగ్రస్తుల మీ కాపరిని, మీ పెద్దలను మీరు పిలిపించి వారితో ప్రార్థన చేయండి. వారికే దేవుడు కాదు, వారికేమి దేవుడు దగ్గరోడు కాదు, మీరే ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఆయుష్ను ప్రసాదిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క కోరిక ప్రకారము సంవత్సరము జరుగుతూ ఉంటుండగా మన ఆయుష్ మనకేమవుతుందంటే తరుగుతూ ఉన్నది. బర్త్డేకి మనం చూసేది ఏంటంటే మన వయస్సు పెరుగుతుంది, ఆయుష్ తరుగుతుంది అని అంటాడు. ఈ నూతన సంవత్సరంలో మన ఆయుష్ పొడిగించబడటానికి 2 శ్రేష్టమైనటువంటి నియమాలు మనం పాటించాలి. దేవాతి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్యవంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని వ్రాయబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే తల్లిదండ్రులను ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు సన్మానిస్తూ గౌరవిస్తూ ఉంటుంటారో వారికి దేవుడు ఆయుష్ని కలిగిస్తాడు. ఎవరైనా పిల్లలు వాక్యం వినుచున్నట్లయితే దయచేసి గమనించండి. మీ తల్లిదండ్రులకు మీరు ఏ రోజు కూడా వారి కన్నీళ్లకు కారకులు కాకూడదు. కన్నీళ్ళు అనగానే కళ్ళలో నుండి 2 విధాలుగా కన్నీళ్ళు వస్తాయి. ఆ 2 సందర్భాలు ఏంటంటే, ఒకటి ఒకే కంటిలో వచ్చేటువంటి ఆ నీళ్లకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఆనంద బాష్పాలు. నిన్ను బట్టి నీ తండ్రి నీ తల్లి ఆనందిస్తూ ఉంటుంటే ఆ కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఒకవేళ వారి యొక్క దుఃఖమునకు నీవు కారకురాలు అయితే వారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే అది నీకు శాపగ్రస్తమైనది అని గుర్తెరుగు. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి గమనించండి. తల్లిదండ్రులుగా పిల్లలుగా మనము తల్లిదండ్రుల్ని సన్మానించి, మన తల్లిదండ్రుల్ని మనం ఎంత సన్మానిస్తామో మనం పెద్దవారం అయిన తర్వాత మన పిల్లలు మనల్ని ఆ విధంగా సన్మానిస్తారు, గౌరవిస్తారు. మన మంచి చెడ్డలు వారు చూస్తారు. ఈనాడు చాలామంది కుమారులు భార్య రాగానే తల్లిదండ్రుని విడిచిపెట్టి భయంకరంగా శోధించి బాధ పెడుతున్న చాలామంది కుమారులు ఉన్నారు. అలాగే కుమార్తెలు ఆ యొక్క అత్తగారింటికి మామగారింటికి వెళ్ళినప్పుడు వారిని బాధ పెట్టేటువంటి కోడళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, మీరు దీర్ఘాయుష్యవంతులు అగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు. మీ ఆయుష్ అప్పుడు పొడిగించబడుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో మరణకరమైనటువంటి రోగము వచ్చినటువంటి పరిస్థితుల్లో మన ఆయుష్ పొడిగించబడాలి అనంటే దేవుని యొక్క వాక్య భాగాన్ని చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మీరు చూడండి. అక్కడ హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త వెళ్ళి నువ్వు కొన్ని గంటల్లో చనిపోతావని సెలవిచ్చాడు. అప్పుడు హిజ్కియా తన ఆయుష్ పొడిగించుకోవడానికి దేవునితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ముందు నేను 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. భూమి మీద మన ఆయుష్ పొడిగించబడటానికి 3 విషయాలు మనకి తోడ్పాటునిస్తున్నాయి. ఒకటి, మనం చేసేటువంటి నీతి కార్యములు. రెండవది దాన ధర్మములు. ఈ 2 కూడా
మనలను ఆయుష్ పొడిగింప చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే నీ నీతిని బట్టి నీ ఆయుష్ పొడిగించబడుతుంది. నీ యొక్క ధర్మ కార్యముల వల్ల నీవు ఆయుష్ను సంపాదించుకుంటావని కీర్తన గ్రంథం 72వ కీర్తన 14-15 చరణాల్లో నీవు భూమి మీద చిరంజీవి అవుతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ హిజ్కియా రాజు కూడా తాను రాజుగా ఉన్నప్పుడు ఎన్నో నీతి కార్యాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, అలాగనే సమాజమునకు సంఘ సేవ చేసి గొప్ప రాజు అనిపించుకున్నాడు. అలాంటి రాజు మరణకరమైనటువంటి రోగము కలిగి చనిపోతున్న సమయంలో ఒక దైవజనుడు యెషయా వెళ్ళి కొన్ని గంటల్లో చనిపోతామంటే హిజ్కియా రాజు గోడకు తలవాల్చుకొని, ప్రభువా నీ దృష్టికి నేను ఏ విధంగా బ్రతికానో నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయనకి మరలా ఆయుష్ను 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించబడ్డది. నీ ఆయుష్ పొడిగించబడటానికి నీతి కార్యములు, దాన ధర్మాలు ఒకెత్తైతే, మూడవదిగా నీవు చేసేటువంటి కన్నీళ్ల ప్రార్థన నీకు నీ పిల్లలకు గొప్ప ఆయుష్ను కలిగిస్తుంది. అందుకని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఆయుష్ని ప్రసాదించాలని నేను మనసారా కోరుతూ ప్రార్థిస్తున్నాను. మూడవదిగా దేవుడు ఐశ్వర్యముని ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఐశ్వర్యముని ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యాన్ని దయచేసి గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక్కసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగాన్ని పరిశీలన చేయండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవని వ్రాయబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క టాప్ సీక్రెట్ తెలిసినటువంటి బిడ్డలు ఎక్కువ మందిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేను ప్రభువుని నమ్మకపోవడానికి ముందు కారణం చెప్పి నేను ఎందుకు నమ్మానో నేను ప్రభు యొక్క సన్నిధిలో నేను మీకు తెలియచేస్తాను. ఆ మాట ఏంటంటే, నేను ముందు ప్రభువుని నమ్మనటువంటి నాస్తికుణ్ణి. కారణం ఏంటంటే, ఈ లోకంలో దేవుడుంటే కొందరు పేదవారు, కొందరు ధనవంతులు, కొందరు పండితులు, కొందరు పామరులు, కొందరు సామాన్యులు, కొందరు సామంతులుగా ఎందుకుంటున్నారని నిరాశ నిస్పృహతో కూడిన ఓ ఆలోచన నా హృదయంలో బలీయంగా ఉన్నది. అందువల్ల నేను దేవుని నమ్మలా. నేను ప్రభువుని ఎందుకు నమ్మాను అని అంటే, నేను శిక్షించబడి రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నటువంటి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల యొక్క రహస్యమును తెలుసుకున్నాక ఆ యేసుని నేను విడిచిపెట్టలేకపోతున్నా. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో పేదవాడుగా పుట్టటం తప్పు కాదు, కానీ పేదవాడుగా చనిపోవటం తప్పనేది ప్రపంచ ధనవంతుడైనటువంటి మరి బిల్ గేట్స్ గారి యొక్క సిద్ధాంతం. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డల ఆశగొనిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడన్నట్లుగా మన ఆశలకు అంతులేనటువంటి రీతిలో ఆర్థిక శాస్త్ర పితామహుడైనటువంటి యాడమ్ స్మిత్ ఏమంటాడంటే, మానవుని యొక్క కోరికలు అనంతమన్నాడు. బైబిల్ గ్రంథం కూడా సెలవిచ్చింది 107వ కీర్తనలో, ఆశగొనిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడన్నట్టుగా నీవేదైతే ఆశిస్తున్నావో ఈ నూతన సంవత్సరంలో ఆయన ఈ లోకంలో బ్రతకటానికి మొట్టమొదటిగా నీకు ఇవ్వబోతుంది బుద్ధి ఇవ్వబోతున్నాడు.
రెండవది జ్ఞానం ఇవ్వబోతున్నాడు. మూడవది సర్వ సంపదలు ఆ క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి నీవు వచ్చి, నా ప్రభువా, నీవు నాకు అనుగ్రహించవలసిన బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదల్నే ప్రభువా నీవు నాకు దయచేయమని అడిగిన ఎడల ఆయన నీకు ఐశ్వర్యముని ఇవ్వాలనుకుంటున్నాడు. చాలాసార్లు ఇది ఎలా వస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో. కేవలం క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే వస్తుందని మీరు అనుకుంటే పొరపాటే. కష్టపడి పని చేయకుండా మనము డబ్బు సంపాదించాలంటే అది సాధ్యమైనది కాదు. దాన్ని ఏమంటారనంటే ఈజీ మనీ కొరకు చాలామంది ట్రాప్లో పడిపోయి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ధనమును పోగొట్టుకుంటున్నవారు, ఇప్పటికే నష్టాలైన వారు, ఇప్పటికే నష్టపోయి అప్పులు కట్టుకోలేక ఉన్నటువంటి బిడ్డలారా, మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఈనాడు మీ మెడకు ఉరిగా ఉండి మీకు అవి ఉరితాడుగా మారిపోయినటువంటి స్థితులు. కానీ క్రీస్తు ప్రభు నీ ప్రతి సిక్కుముడిని ఊడదీసి నీకు సహాయం చేయబోతున్నాడని ఈ సమయమందు దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. నీ సమస్య ఎలాంటిదైనా ఆ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీకు కావలసిన, నీకు రావలసినటువంటి ఆ ఐశ్వర్యమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త 45వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాము. 5వ వచనంలో రహస్యమందు దాచబడిన ధనమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి ధనము నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. నువ్వు ధైర్యంగా ఉండు. అప్పులు చేసామయ్యా, మా అప్పులు తీరట్లేదు అని అనుకుంటున్నారా? ఈ సమయంలో మీ అప్పులకు మీరు జవాబుదారితో పాటు దేవాతి దేవుడు కూడా వాటిని దిద్దించేటువంటి మార్గములు ఎన్నో నీకు తెలియజేయబోతూ ఉన్నాడు. మరల వాక్యంలో అలాంటి దిద్దుబాటు ఏంటో, అలాంటి సర్దుబాటు ఏంటో వచ్చే వారంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దయచేసి గమనించండి. రహస్యమందున్న దేవుడు రహస్యమందున్నటువంటి ధననిధిని నీ కొరకు తెరిచి నీ కష్టాలన్నిటి తీర్చబోతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. మొదటిగా మీరు దేవుని పనిని చేయండి. ఆ పని ఏంటంటే మీరు దేవుని దగ్గరకు రండి, దేవుణ్ణి వేడుకొనండి, దేవుని పనిని ప్రేమించండి, దేవుని కొరకు త్యాగం చేయండి, దేవునితో మీరు సమర్పించుకోండి. దేవుని దగ్గర మీరు ఎంత సమర్పిస్తారో అంత గొప్ప ఐశ్వర్యమును మీకు దేవుడు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, మా ప్రభువా, జీవాధిపతి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు నాయన. దైవికమైన నడిపింపిస్తానన్నావు, దైవికమైనటువంటి కాపుదలు ఇస్తానన్నావు, దైవికమైనటువంటి పోషణ ఇస్తానన్నావు. ఈ వారం మా తండ్రి నీ యొక్క మా తండ్రి ఆ కృపచేత ఈ వారంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానములో నీ యొక్క ఆరోగ్యము, ఆయుష్, మూడవదిగా ఐశ్వర్యం ఇస్తానని సెలవిచ్చిన నీ వాగ్దానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగగ్రస్తులను మీరు స్వస్థపరచండి, కృప చూపించండి. అలాగే మా తండ్రి ఆయుష్ను పొడిగించాలని ఆలోచన చేస్తున్న నీ బిడ్డలకు వారి కాల పరిమితులను మీరు పెంచమని ప్రార్థిస్తున్నాం. నాయన, అప్పుల పాలైనటువంటి ప్రియ శ్రోతలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా మా తండ్రి సర్వ సమృద్ధిలో ఉండి కూడా దేవుని పనిని చేయనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభువా, మా దేవ, కోర్టు కేసులు ఉన్న బిడ్డలను మీరు మా తండ్రి
తగు సమయంలో వారికి న్యాయాన్ని సమకూర్చండి. వివాహము కానీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. శుభప్రదమైనటువంటి కార్యములు మీరు జరిగించమని యేసు నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.